హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్నేహ ఫ్రమ్ చెన్నై. ఇదేంటో తెలుసా అండి? ఫిషింగ్ కిట్ అండి. ఇది ఫిష్ని మనం హంటింగ్ చేస్తాం కదా, ఆ కిట్ ఇది. మురళికి ఫిషింగ్ చేయడం అంటే కొంచెం భారీగానే ఇష్టం, అందుకే తను తెచ్చేసాడు. అమౌంట్ వచ్చేసి ఒక రీజనబుల్లే, 1000 పైనే ఉంటుంది. ఇది లెంత్ వచ్చేసి ఒక 4 ఫీట్స్ ఉంటుందండి. అయితే ఇట్లా దాన్ని ప్యాక్ చేశారు. టూ పైపులా వస్తాయి అవి. ఆ పైపులని కొంచెం అటాచ్ చేసామంటే కనుక అది 4 ఫీట్స్ అవుతుంది. ఒక్కొక్కటి 2 ఫీట్ ఉంటుంది. ఇక చూద్దాం ఇది. కానీ దీనికి మాకు పెద్దగా పర్లేదండి ఫిషెస్, కానీ ఫిషింగ్ చేయడం చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. ఎన్నిసార్లు ఒక 3-4 టైమ్స్ మురళి వీటిని ట్రై చేస్తుంటాడు ఫిషింగ్ చేయడానికని. ఫిష్లు పడ్డం లేదు అసలు. చాలా వీడియోస్ చూశాడు, ఇంకా చాలా చేశారులేండి. ఆ బాక్స్లో, గ్రీన్ కలర్ బాక్స్లో ఫ్రాగ్ ఉందండి. నాకు తను ఏం చెప్పాడు, నిజమైన ఫ్రాగ్ ఉంటుంది, తను ముట్టుకోదు, తను జస్ట్ మందిచ్చి ఇచ్చారు అని చెప్పి. తను వచ్చే వరకు తను ఓపెన్ చేయలేదండి దీన్ని. తీరా చూస్తే అది నిజమైనది కాదు, రబ్బర్ ఫ్రాగ్ అది. దీనిని ఆ కొంకికి కట్టేసి వీటిని ఇట్లా వేసేస్తే కనుక ఫిషెస్ పడతాయి అని అంటారు. అవి ట్రై చేశాడు, కానీ దీనికి ఏం రాలేదండి. వాటర్లో ఇవి రియల్గానే కనిపిస్తాయి కదా, రియల్గా ఉన్నట్లే కనిపిస్తాయి కాబట్టి ఫిషెస్ని మాయ చేయొచ్చు అని. ఇంకా వాటికి ఇట్లా వీటిని కూడా కొంచెం పొడవుగా ఉంటుంది, దానికి ముడేస్తున్నాడు. 2 sides దీనికి ఇలాగే ముడేసేయాలండి. ముడి వేయడం వేయకపోవడం అనేది మన ఇష్టం, ఇంకా మాకు వేస్తే బెటర్ ఏమో అని అనిపించింది, అందుకే ముడి వేస్తున్నామండి. ఇక చూద్దాం. ఇంకా ఫిషెస్ చాలా చాలా కష్టపెట్టే మమ్మల్ని అయితే, అంటే హంటింగ్ చేయడానికి రాలేదు అనుకు చెప్పొచ్చు. ఓకే, మొత్తానికైతే ఫైనల్గా ఫిషింగ్ అయిపోయింది కంప్లీట్గా. మేమేం ఫిష్ పట్టామనేది లాస్ట్ షాట్లో నేను యాడ్ చేస్తాను, చూసేయండి. ఇలా ఉంటుందండి. ఇది గ్లాస్లో ఉండదు, అలాగని రబ్బర్ది కాదు, ఫైబర్ ఉంటుంది కదా, ఆ ఫైబర్తో రెడీ చేశారు దీన్ని. ఈ హోల్స్ నుంచి మనం దారంని, ఆ థ్రెడ్ని వెళ్ళించి ఇక్కడ లాస్ట్లో ఎండ్ వరకు మనం దాన్ని వాటర్లో వేసేయాలి. హ్యాండిలింగ్ కూడా చాలా స్మూత్గా ఉందండి, అంటే కుషన్ వేశారు హ్యాండిలింగ్కి. చాలా బాగుంది, మంచిగా ఉంది, అంటే హ్యాండీగా ఉంది అని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఇదే అండి. ఇంకా మెయిన్ ఆ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ చాలా ఉంది. దీన్ని ఎట్లా వాడాలి అన్నదే అండి, అది పెద్ద టాస్క్. అదైతే అది రౌండ్ కనిపిస్తుంది కదా, ఇది బ్లాక్ కలర్లో, అది పైకి వేస్తే లాక్, కిందికి అంటే అన్లాక్ అని. దీన్ని స్పూన్ అంటారంట, దాన్ని చుట్టేసేది. ఇందులో దీనికి థ్రెడ్స్ ఉంటాయండి, రబ్బర్ థ్రెడ్స్ కూడా తీసుకొచ్చారు. వీటి త్రూ కూడా ఏమన్నా ప్రయత్నిద్దాము అని. వీటి వల్ల కాకపోతే ఇంకా చూడాలి. ఇది మేము ఫస్ట్ తాబేలు పట్టేసాము. మేము తాబేలు వచ్చింది, దాని కొంకి తీసేసి ఇచ్చేసాము, వదిలేసాము. నెక్స్ట్ ఈ ఫిష్ పట్టిందండి. చాలాసార్లు ట్రై చేయంగా మొత్తానికి ఒక్కటంటే ఒకటే ఫిష్ పడిందండి మాకు. ఇదే ఆ ఫిష్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఏపీ తెలంగాణ సైడ్ ఎట్లయితే మన టేస్ట్ ఉండేనో సేమ్ అదే టేస్ట్ వచ్చింది. నెక్స్ట్ మరి హంటింగ్కి వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. బై బై, టాటా.